Welcome to the World United. Welcome to the World United. ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఈ కరోనా పుణ్యమా అని చెప్పేసి బాలకృష్ణ గారు ద్వారా మీ అందరితో ఈ ప్లాట్ఫామ్ ఇలాగా షేర్ చేసుకుంటున్నాం. చాలా సంతోషం. ఈరోజు సామూహిక చైతన్యం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం కాసేపు. అసలు చైతన్యం అంటే ఏంటి, ఈ సామూహిక చైతన్యం అనేది ఉందా, ఉంటే ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతే కదా, క్లుప్తమే కదా. పూర్తి వివరంగా చెప్పాలంటే జీవితకాలం మనకు సరిపోదు. వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత వివరంగా చెప్పినా సంపూర్ణం కాదు, అసంపూర్ణమే. ఎన్ని భాషల్లో చెప్పినా అసంపూర్ణంగా ఉంటుంది సబ్జెక్ట్. కాన్షియస్నెస్ ఆ చైతన్యం సబ్జెక్టు అసంపూర్ణంగా ఉంటుంది. ఈ చైతన్యము అనే దాని గురించి మన వేదాలలో, ఉపనిషత్తులో అనేక సందర్భాల్లో అనేక రకాలుగా విశ్లేషించి చెప్పడం జరిగింది. మన ఉపనిషత్తుల్లో తీసుకుంటే ఏమంటారంటే, ఉన్నటువంటి రకరకాల ఉపనిషత్తుల్లో 108 ఉపనిషత్తుల్లో అన్నిటికంటే అద్భుతమైన ఉపనిషత్తు మండూక ఉపనిషత్తు అంటారు. అన్నిటికంటే చిన్నది, 13 సూత్రాలు ఉంటాయి దాంట్లో, అంతే. చైతన్య స్థితి గురించి ఆదిశంకరాచార్యులు రాసినటువంటి ఒక కారిక అంటే ఒక చాప్టర్ అనుకోండి. వాళ్ళ మహాగురు అయినటువంటి గోవిందపాదులు, గౌడపాదులు గురు గోవిందపాదులు, ఆయన ఆధ్వర్యంలో ఫైనలైజ్ అయినటువంటి వివరణ ఇది. మన చైతన్యం అన్నది అవసరాన్ని బట్టి, అవస్థను బట్టి మారుతుంటుంది. ఇప్పుడు జాగరూక అవస్థలో ఉన్నాం, అంటే వేక్ఫుల్ కాన్షియస్నెస్లో ఉన్నాం. వేక్ఫుల్ కాన్షియస్నెస్లో మన చైతన్యం ఒకలాగా ఉంటుంది, మీకు అందరికి తెలిసిందే. అయితే వ్యక్తికి ఒక తేడా ఉంటుంది. ఎంత వేక్ఫుల్గా ఉన్నాము అనేది ప్రశ్న ఇక్కడ. ఎంత జాగరూకత ఉన్నాము అన్నది ప్రశ్న. జాగరూకత ఉంది, ఎంత జాగ్రత్త, దానికి డెప్త్ ఉంది, అన్లిమిటెడ్ డెప్త్ ఉంది. ఎంత జాగ్రత్తగా, ఎంత జాగరూకంగా ఉంటే అంత ఉంటుంది అక్కడ. అలాగే స్వప్నావస్థ, సుషుమ్నావస్థ, నిద్రలో, కలల్లో మన కాన్షియస్నెస్ మారుతుంటుంది, మన చైతన్య స్థితి మారుతుంటుంది. దీనికి అతీతంగా ఉన్నది మీకు అందరికి తెలిసింది తురియ స్థితి. ఈ తురియ స్థితి అంటే ఏంటి? ధ్యాన స్థితి అంటే అదే. తురియ స్థితి అంటే ధ్యాన స్థితి, రెండు ఒకటే. ప్రపంచంలో అందరూ కనెక్ట్ అయి ఉన్నాం, మనుషులంతా కూడా ఒక స్పీసీస్ లాగా, మానవులు అనే ఒక స్పీసీస్ లాగా మనందరూ కనెక్ట్ అయి ఉన్నాం. ఒక మూల, ఒక చోట ప్రపంచంలో ఎవరో ఒకరు అవేకన అవుతుంటే ఉన్నత స్థాయిలో చైతన్య స్థితి చేరుతుందంటే, ప్రపంచంలో ఇతర మూలల్లో ఉన్న వ్యక్తులు కూడా అప్రయత్నంగానే అవ్యక్తమైన
స్థాయిలో వాళ్ళు కూడా ఎన్లైటన్మెంట్ అనుభవించి ఉంటారు. ఒకటి చోట ఒకటి జరిగితే ఇంకో చోట ఇంకో రకంగా మిస్టీరియస్ పద్ధతిలో, అర్థం కాని పద్ధతిలో ఆటోమేటిక్గా వాళ్ళు మేల్కుంటున్నారు. దేని నుంచి మేల్కుంటున్నారు? ఈ యొక్క 3 డైమెన్షనల్ వరల్డ్ ఏదైతే ఉందో, ఈ సాంఘికమైన ప్రపంచం ఏదైతే ఉందో, ఈ సాంఘికమైన వాస్తవం ఏదైతే ఉందో కళ్ళ ముందు ఉండేది, దాని నుంచి అంతర్ముఖంగా మేల్కుంటున్నారు, అంతర్లీనంగా తయారవుతున్నారు, అంతర్యానం చేస్తున్నారు, తన లోపల తాను వెళ్తున్నారు, తెలియకుండా అనుభవిస్తున్నారు. ఇలా చైతన్య స్థితిని మనం గట్టిగా పట్టుకుంటే మూల చైతన్యము అంటే చైతన్యం యొక్క మూలం, బేస్, సెంటర్, దాన్ని చేరుతాం. ఎలాగైతే మన శక్తి శరీరంలో, శక్తిమయ కోశంలో ఈ చక్రాస్ అనేటివి ఏ విధంగా ఉన్నాయో, మన భౌతిక శరీరంలో రకరకాల అవయవాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, చైతన్యానికంటూ ఒక క్షేత్రం ఉంది, చైతన్యానికంటూ కేంద్రం ఉంది. దాన్ని మూల చైతన్యం అంటాం. బృహదారణ్యక ఉపనిషత్తులో దాదాపు 1/3 ఉపనిషత్తు దీని గురించి ఉంటుంది. ఆ ఉపనిషత్తులో వాళ్ళు పెట్టిన పేరు హిరణ్య గర్భ. అంటే హిరణ్యం అంటే బంగారు, హిరణ్యం అంటే జ్ఞానం అనే మీనింగ్ వస్తుంది. గర్భ అంటే కేంద్రం, కేంద్రీకృతమైన చైతన్యం, ఇది హిరణ్య గర్భ అంటాం. దాన్ని మూల చైతన్యం అని కూడా అంటాం. చైతన్యాన్ని పెంచుకోవడం, చైతన్యంతో అనుసంధానం అయి ఉండడము, ఆ చైతన్య కేంద్రంతో అవధానిస్తూ ఉండడమే ఆధ్యాత్మిక సాధన అంటే. అంటే శక్తిమయ కోశం నుంచి చైతన్యమయ కోశం వైపు వెళ్ళడమే ఆధ్యాత్మిక ప్రయాణం అంటే. మొదట ఫిజికల్ బాడీ నుంచి ఎనర్జీ బాడీకి వెళ్తాం, ఎనర్జీ బాడీ నుంచి కాన్షియస్నెస్ బాడీకి వెళ్ళాలి. ఒక్కసారి ఆ మూల చైతన్యం పట్టుకుంటే ప్రపంచం అంతా నేనే విశ్వం అంతా. అది ఎలా వస్తుందంటే ధ్యాస. ధ్యాస అంటే ఏంటి? అటెన్షన్. పలానా దాని మీద ధ్యాస పెట్టడం అంటే ఏంటి? అటెన్షన్, దృష్టి పెట్టడం. ఆ దృష్టి కాస్త ధ్యాసగా జరుగుతుంది. మనోనేత్రం ద్వారా మనం పెట్టే దృష్టి అంతర్ముఖంగా ఎప్పుడైతే తయారవుతుందో అటెన్షన్ తయారవుతుంది. ధ్యాస అంటే అటెన్షన్. ఆ ధ్యాస, ఇప్పుడు శ్వాస మీద ధ్యాసను మీరు ఎన్నో ఏళ్ళుగా చేస్తున్నారు కదా, శ్వాస మీద ధ్యాస పెడతారు. ఆ తర్వాత ధ్యాసే ఉంటుంది, శ్వాస ఉండదు. అంతేనా? ధ్యాస చాలా పవర్ఫుల్. ధ్యాసను పట్టుకోవాలి. డెప్త్లోకి వెళ్ళిన తర్వాత ఇంక శ్వాస ఉండదు. ధ్యాసనే అటెన్షన్. అటెన్షన్ అవేర్నెస్గా మారుతుంది. అటెన్షన్ అవేర్నెస్గా మారుతుంది. అవేర్నెస్ మెడిటేషన్కు కుదురుతుంది. ధ్యాస అన్నది ఒక ధారణలాగా తయారవుతుంది. ధారణ అంటే సస్టైన్డ్ అటెన్షన్. అంటే ఎక్కువసేపు ధ్యాస పెడితే దాన్ని ధారణ అంటాం. ఎక్కువ లోతుగా మనం ధ్యాస పెడితే ధారణ అంటాం. ఈ ధారణ కాస్త ధ్యానంగా తయారవుతుంది. ధారణ కాస్త ధ్యానం. అంటే దృష్టి నుంచి ధ్యాస మొదలవుతుంది, అటెన్షను. ధ్యాస నుంచి ధారణగా తయారవుతుంది, ధారణ నుంచి ధ్యానంగా మారుతుంది. ఇది సీక్వెన్స్, ఇది పద్ధతి. ఈ ధ్యాస నుంచి ధారణ వెళ్ళే ఆ దారిలో ఈ ధ్యానానుభవాలు అనేవి మొదలవుతుంటాయి. అంటే ఎనర్జీ బాడీలో ఉంటాం, ఇంకా పూర్తి చైతన్య స్థాయిలోకి వెళ్ళాం.
శక్తిమయ కోశం నుంచి చైతన్యమయ కోశం వైపు వెళ్ళాం. ఇంకా ఆ శక్తిమయ కోశంలోనే ఉంటున్నప్పుడు భౌతిక శరీరం కనపడదు. ఒక్కసారిగా ఆ శక్తి కేంద్రాలన్నీ యాక్టివ్ అయ్యి థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ అని రకరకాల చక్రాలకు సంబంధించిన అనుభవాలు ఎన్నో వస్తుంటాయి. ఈ యాస్ట్రల్ ట్రావెల్ అని మీకు అందరూ తెలిసిందే, అనుభవించే ఉన్నారు మీరందరూ. అయితే అక్కడి నుంచి చైతన్య కోశం వైపు వెళ్తే, చైతన్య కేంద్రానికి వెళ్తే ఈ అనుభవాలకు అతీతంగా ఉన్న అనుభూతి మనం క్యాచ్ చేస్తాం. అనుభవాలకి అతీతంగా ఈ అనుభవాలు 190 రకాలకు వస్తుంటాయి శక్తిమయ కోశంలో. చైతన్యమయ కోశంలో ఉన్నప్పుడు అనుభవాలు ఉండవు, ఎంప్టీనెస్ ఉంటుంది, శూన్యస్థితి ఉంటుంది. మహావతార్ బాబాజీ గారు ఈ స్థితిని మహాక్రాంతి స్థితి అంటాడు. మహాక్రాంతి, క్రాంతి అంటే రెవల్యూషన్. రెవల్యూషన్ అంటే ఏంటి? అంతవరకు సాంఘికమైన వాస్తవంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా లోపల మేల్కొంటాడు అంతర్ముఖంగా. ఆ మేల్కొన్నటువంటి ఆ స్థితిని మహాక్రాంతి అంటారు బాబాజీ గారు, బాబాజీ గారు. ఈ ధారణ, ధ్యాస నుంచి ధారణ వెళ్ళే స్థితిలో అనుభవాలు వస్తుంటాయి. ధారణ నుంచి ధ్యానంకి వెళ్ళే స్థితిలో అనుభవాలు డ్రాప్ అయిపోతాయి. అశూన్యంలోకి వెళ్తాం, ఎంప్టీనెస్లోకి వెళ్ళిపోతాం. ధ్యాన స్థితి అంటే ఎంప్టీనెస్సే, అనుభవాలు కూడా ఉండవు. ధ్యానంకు వెళ్ళే స్థితిలో అనుభవాలు వస్తుంటాయి. దాని ఇంకా కుదరలేదు. ధ్యాన స్థితిలో పరివర్తన జరుగుతుంది. పరివర్తన ద్వారా పరిశుద్ధి జరుగుతుంది. పరిశుద్ధి ద్వారా పరినిర్వాణం జరుగుతుంది. గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడంటే, పరిశుద్ధి, నిర్వాణకు ముందు స్థితి పరిశుద్ధి. పరిశుద్ధి అంటే శుద్ధి కాబట్టి స్థితి. మైండ్లో ఉన్న రకరకాల అభిప్రాయాలు, విశ్వాసాలు, నమ్మకాలు, దాని స్థితిగతులు అన్నీ కూడా న్యూట్రల్ అయిపోతాయి, ఎంటీ అయిపోతాయి. ఎప్పుడైతే ఎంటీ అయిపోతుందో అప్పుడు ఆ నిర్వాణ స్థితి మనం అనుభవిస్తాం. ధ్యానం తర్వాత వచ్చేది నిర్వాణ స్థితి. ఇవన్నీ డెప్త్లో తేడా అంతే. దృష్టి నుంచి ధ్యాస, ధ్యాస మీద దృష్టి పెడతాం, ఆ ధ్యాసగా మారుతుంది. ధ్యాస కాస్త ధారణగా తయారవుతుంది, ధారణ కాస్త ధ్యానంగా తయారవుతుంది, ధ్యాన నిర్వాణ స్థితికి వస్తుంది. అంటే మనో దృష్టి నుంచి నిర్వాణం వరకు వెళ్తాం. అందులో ప్రయాణాలు ఇవన్నీ ఉంటాయి. మీరు ఎన్నో సంవత్సరాలు చేస్తున్నారు, కానీ ఈ రకంగా ఆలోచించి చూడండి, ఈ రకంగా అనుభవం పొందడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం ధారణ వరకే, ఆ తర్వాత అప్రయత్నంగా సిద్ధిస్తుంది ధ్యానం అన్నది. ప్రయత్నం చేస్తే రాదు, అది అప్రయత్నంగా చెప్పి రాదు, సడన్గా వచ్చేస్తుంది ధ్యాన స్థితి. ధ్యానం అనేది స్థితికి పెట్టిన పేరు, పద్ధతికి పెట్టిన పేరు కాదు. ఆ స్థితికి, ఆ ఉన్నతమైన స్థితికి పెట్టిన పేరు ధ్యానం, గొప్ప స్థితి. అది ప్రయత్నాల ద్వారా, పద్ధతుల ద్వారా వచ్చేది కాదు. అది ధారణ వరకు ప్రయత్నాలు, పద్ధతులు ఉంటాయి. ఆ తర్వాత అప్రయత్నంగా సిద్ధిస్తుంది, ఓపెన్ అవుతుంది. పలానా పని చేస్తే ధ్యాన స్థితి కుదరనట్టు ఉండదు, పలానా టెక్నిక్ చేస్తే ధ్యాన స్థితి కుదురుతుంది ఉండదు, పలానా నెంబర్ ఆఫ్ అవర్స్ బట్టి ధ్యాన స్థితి రాదు. వెయిట్ చేయాలి, అక్కడ చూస్తూ ఉండాలి, పరిశోధనాత్మకమైన దృష్టితో చూస్తూ ఉండాలి. చూస్తూ ఉంటే ఓపెన్ అవుతుంటుంది. ఓపెన్ అయిన తర్వాత పరిశుద్ధి, మైండ్ అంతా క్లీన్ అయిపోతుంది. ఏకత్మ ప్రత్యయసారం. ఏకత్మ ప్రత్యయసారం అంటే ఈ యొక్క జాగరూక స్థితి, స్వప్నావస్థ, సుషుమ్నా స్థితులు అన్నీ కూడా ఏకీకృతం. అంటే నిద్రలో కూడా ఉంటుంది పరిశుద్ధ స్థితి, నిద్రలో కూడా ఉంటుంది ధ్యాన స్థితి. అంటే కళ్ళు తెరుచుకుంటే ఒక స్థితి, కళ్ళు మూసుకుంటే ఇంకో స్థితి ఉండదు. కళ్ళు తెరుచుకుని అదే స్థితిలో ఉంటాం. అదే ఏకత్మ. అన్ని కలిసిపోతున్నాయి అక్కడ. లోపల ఉన్న ముక్కలుగా విభజించినటువంటి చైతన్యమైన శరీరం ఏదైతే ఉందో అదంతా కూడా ఏకీకృతం అవుతుంది. ఏకత్మ ప్రత్యయసారం. సత్యం, ఇదే సత్యం, ఇదే శివం, ఇదే అద్వైతం. అద్వైతం అంటే
బడినట్టుగా కనపడుతున్న ఈ ప్రపంచం ఏదైతే ఉందో, బయట ప్రపంచము, లోపల ప్రపంచము అన్ని కలిసిపోతాయి. చతుర్థం అన్యంతే, 4వ స్థితి లేదు. 4వ స్థితి అంటే ఈ 3 కలిసిన స్థితే 4వ స్థితి, తుర్య స్థితి అంటే, ధ్యాన స్థితి అంటే. కళ్ళు తెరిచినా కళ్ళు మూసుకున్నా నిద్రలో కూడా ఒకే స్థితిగా మలుచుకోవడమే ధ్యాన స్థితి అంటే. చతుర్థం అని 4వ రకం ఉన్నది ఇంకో రకం కాదు. ఈ 3కి అతీతంగా ఉన్న ఇంకో రకం కాదు. దాని సపరేట్ డిస్క్రిప్షన్ లేదు. ఈ 3 కలిస్తే వచ్చినటువంటి స్థితి ఆ తుర్య స్థితి, ధ్యాన స్థితి అంటే. స ఆత్మ సవిజ్ఞేయ, ఇది ఆత్మస్థితి అంటే. ఇక్కడి నుంచి వచ్చిందే విజ్ఞానం, విజ్డమ్, నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే ఇన్ఫర్మేషన్ కాదు. ఇన్ఫర్మేషన్ అంతా పూర్తిగా పోయిన తర్వాత వచ్చే శూన్య స్థితే విజ్డమ్ అంటే, విజ్ఞానం అంటే. ఆ స్థితే విజ్ఞానం అంటే. ఆ స్థితిలో అన్నీ ఉంటాయి, భాషా రూపంలో కాదు. అవ్యక్తంగా ఉంటుంది, అదృష్టంగా ఉంటుంది, కనపడకుండా ఉంటుంది. అచింత్యం, ఆలోచిస్తే వచ్చేది కాదు అది. అగ్రాహ్యం, ప్రయత్నం చేస్తే వచ్చేది కాదు. అవ్యపదేశం, ఇంకొకరి నుంచి వచ్చేది కాదు. లోపల నుంచి ఉద్భవిస్తుంది ఆ స్థితి. దాని దారి వచ్చేసి దృష్టి, ధ్యాస, ధారణ, ధ్యానం, నిర్వాణం. పరిశుద్ధి నుంచి పరినిర్వాణం. మన లోపల అంతరాలలో ఉన్న పొరలన్నీ, మానసిక భావోద్వేగ పొరలన్నీ దాటుకుంటూ వెళ్తూ ఉంటే, శక్తిమయ పొరలను కూడా దాటుకుంటూ వెళ్తే, చైతన్య పొరల్లోకి ఎంటర్ అయితే, అప్పుడు ఆ మూల చైతన్యాన్ని పట్టుకుంటాం. మూల చైతన్యమే ఉన్నది ఈ తుర్య స్థితి అంటే, ధ్యాన స్థితి అంటే. కేంద్రీకృతమైన చైతన్య స్థితి అంటేనే ధ్యాన స్థితి, ఒక వ్యక్తి రూపంలో, ఇండివిజువల్గా. అయితే మనం 10 మంది కలిసి ధ్యానం చేసినంత మాత్రాన తేడా ఉండదు. మీ ఒక్కరు, ఎందుకంటే కళ్ళు మూసుకున్న తర్వాత ఈ ప్రపంచంలో మీరు ఒక్కడే ఉన్నారు. ఆధ్యాత్మిక ప్రయాణం అన్నది అంతర్గతమైన ప్రయాణం, అంతర్ముఖ ప్రయాణం, లోపలికి వెళ్ళే ప్రయాణం. ఈ ప్రయాణంలో చెప్పబడిన మైలురాళ్ళు ఉంటాయి. యాక్చువల్గా మైలురాయి కూడా కాదు అది, డెప్త్ పెరుగుతూ ఉండడమే మైలురాయి అంటే. ఒక సర్కిల్ నుంచి ఒక సర్కిల్కి డెప్త్ లోపలికి వెళ్తుంటాం. ఆ టింబ్, ఆ చుక్క దగ్గర అవుతాం. అక్కడ బీజావధానం చేయమంటాడు శివుడు. బీజావధానం అంటే బీజ రూపంలో ఉన్నటువంటి ఆత్మిక స్థితి మీద అవధానం చేయమంటాడు. అదే మూల చైతన్యం మీద అవధానం అంటే. దాంట్లో కుదిరేదే శూన్య స్థితి, ఆ ధ్యాన స్థితి, పరిశుద్ధమైన స్థితి, నిర్వాణ స్థితి. ఆ వెళ్ళే క్రమంలో మైండ్ అంతా ఎంటీ అయిపోతుంటుంది. మీ మానసిక అలవాట్లన్నీ పోతాయి, ప్యాటర్న్స్ అన్ని పోతాయి, ప్రోగ్రామ్స్ అన్ని పోతాయి. మీరు అనుకుంటున్న సత్యాలన్నీ కూడా డ్రాప్ అయిపోతుంటాయి. నిజమైన సత్యం వైపు వెళ్తుంటాం. ఇదే సత్యం, ఇదే శివం, ఇదే అద్వైతం. చతుర్థం అన్యంతే, ఇంకోటి లేదు. ఏకీకృత స్థితి, అంతర్ముఖమైన ఏకీకృత స్థితి నుంచి పుట్టిందే ఈ మూల చైతన్యం అంటే. అక్కడే ఉండమంటాడు. దాన్ని స్థిత ప్రజ్ఞ అంటారు. ప్రజ్ఞ అంటే కాన్షియస్నెస్, చైతన్యం. స్థిత ప్రజ్ఞ అంటే స్థితంగా అక్కడే ఉండడం, బయటికి రాకుండా ఉండడం, ఎప్పటికీ అక్కడే ఉండడం. అదే మాస్టరీ అంటే. ఆ స్థిత ప్రజ్ఞ స్థితి రావడమే ఈ జన్మ లక్షణం, ఈ జన్మ కారణం. అది వచ్చిన తర్వాత ఏం చేస్తామన్నది వేరే విషయం. అది వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే సామూహిక చైతన్యాన్ని ఉద్దీపన చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇతరుల్లో వెలిగించడానికి ప్రయత్నం చేస్తాం. ఇలాంటి సెషన్స్ ద్వారా, రకరకాల చింతనల ద్వారా, రకరకాల కార్యక్రమాల ద్వారా జరుగుతుంటుంది. అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది అంతే. ఇప్పుడు నేను చెప్తుంది ఇన్ఫర్మేషనే, ఇంకో రకంగా వస్తుంది ఇన్ఫర్మేషన్. ఇదే ఇన్ఫర్మేషనే. ఈ ఇన్ఫర్మేషన్ విన్నంత మాత్రం ఏమీ జరగదు. కానీ ఇన్ఫర్మేషన్ విని ఇంటలెక్చువల్గా అర్థం చేసుకోవడం కూడా ప్రయత్నం చేయకూడదు. అనుభవపూర్వకంగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలి. అనుభవం ఎప్పుడు వస్తుంది? మీరు కళ్ళు మూసుకొని మీ లోపల మీరు అడ్వెంచర్లోకి వెళ్తే, మీ లోపల మీరు ఆ వేటాడితే, వేట మొదలు పెడితే అప్పుడు దొరుకుతుంది. ఇది వేట, అడ్వెంచర్. ఇది గొప్ప అడ్వెంచర్. ఎందుకు అడ్వెంచరు?
లోపల అన్ని భయాలే కలుమూసుకుంటే మనిషికి. వాడంటే వాడికి భయం, వాడి ఆలోచనలు భయం, తన ఆలోచనలే ఆ భయాలన్నింటినీ కంట్రోల్ చేసుకొని నిగ్రహించుకొని భయాలను చూసి నవ్వుకొని భయానికి అతీతంగా లోపలికి వెళ్ళడం అనేది ఒక అడ్వెంచరే. దీని అడ్వెంచరే అంటారు అందరూ. ఆధ్యాత్మిక ప్రయాణం ఎప్పటికీ అడ్వెంచరే. ఒక గొప్ప థ్రిల్, ఒక ఎక్సైట్మెంట్, గొప్ప అనుభూతి. ఇదే నిజమైన అనుభవం. శూన్య స్థితి మన నిజమైన అనుభవం, మహానుభవం ఇది. ఏ ప్రదేశంలో అయితే ఈ యొక్క మూల చైతన్య స్థితి యొక్క ఉద్దీపన జరుగుతుందో, భా అంటే భాస్కరుడు, రా అంటే ఈ మూల చైతన్యం, తా అంటే అక్కడ స్థితంగా ఉండడం. ఏ ప్రదేశంలో అయితే ఈ యొక్క స్థిత ప్రజ్ఞత ఉద్దీపన జరుగుతుందో, ఈ మూల చైతన్య స్థితి యొక్క ఉద్దీపన జరుగుతుందో, ఆ ప్రదేశాన్ని భారతదేశం అంటాం. ఏ వ్యక్తిలో జరిగితే వాడిని భరతుడు అంటారు, స్త్రీలో జరిగితే భారతి అంటారు. ఇది మన భారతదేశం యొక్క రహస్యం. ఇక్కడంతా అట్లాంటి వాళ్ళే ఉండేవాళ్ళంట ఒకప్పుడు. ఏ భరతముని వల్ల ఈ పేరు రాలేదు, ఏ భరత మహారాజు లక్ష్మణుడి తమ్ముడు వల్ల రాలేదు. ఈ స్థితి కలిగిన మహానుభావులు ఎంతో మంది ఈ ప్రదేశంలో గడ్డ మీద ఉన్నారు కాబట్టి దీనికి భారతదేశం వచ్చింది. లోపల ఆ భాస్కరుని ఉదయింపజేసుకున్నారు, ఉద్దీపన చేసుకున్నారు. ఆ కాంతి ఉద్దీపన జరిగింది అక్కడ. రా అంటే మూల చైతన్యం, సెంటర్. రా కేంద్రీకృతమైన దాన్ని రా అంటాం. సెంటర్లో ఉంటుంది, అక్కడ స్థితంగా ఉండడం. ప్రజ్ఞ, ప్రాణ, ప్రజ్ఞ. ప్రాణమయ స్థితి నుంచి ప్రజ్ఞాస్థితికి వెళ్ళాలి, ప్రాణమయ కోశం నుంచి ప్రజ్ఞామయ కోశంలోకి వెళ్ళాలి. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఆ కాన్షియస్నెస్ క్రియేషన్. అంటే అక్కడ నుంచే క్రియేషన్ మొదలవుతుంది. ప్రజ్ఞానం, స్థిత ప్రజ్ఞత వచ్చిన తర్వాత వచ్చినట్టు మూల చైతన్యం నుంచి పుట్టిందే విశ్వం అంతా కూడా. ప్రజ్ఞానం బ్రహ్మ, చైతన్యమే బ్రహ్మ, చైతన్యమే సృష్టి. అహం బ్రహ్మస్మి, నేనే అది. అనల్హక్ అంటే నేనే అది. సర్వం కల్విదం బ్రహ్మ, అందరిలో అదే ఉంది. అందరిలో ఆ మూల చైతన్యం ఉంది. కానీ ఆ అందరిలో ఉన్న మూల చైతన్యాన్ని ఎలా చేయొచ్చు, అందరిలో ఉన్న మూల చైతన్యం ఎలా ఉద్దీపన చేయొచ్చు, ఈ సామూహిక ధ్యానం సామూహికంగా ఎలా ఉద్దీపన చేయొచ్చు అన్న ఆలోచన నుంచి పుట్టిందే ఇందాక వల్లకృష్ణ గారు చెప్పారు, వరల్డ్ పార్లమెంట్ అండ్ స్పిరిచువాలిటీ అని చెప్పేసి. కొన్నాళ్ళ క్రితం 2004లో వచ్చిన విజన్ బట్టి చాలా సంవత్సరాలు దాని మీద అవధానం చేసిన తర్వాత అంతర్గతంగా 2012లో దీన్ని భూమి మీదకి తీసుకొచ్చాం. ఫస్ట్ వరల్డ్ పార్లమెంట్ అండ్ స్పిరిచువాలిటీని హైదరాబాద్ నగరంలో 208 మంది స్పీకర్లు వచ్చారు 57 దేశాల నుంచి. మీరు ఎంతమంది వచ్చారో నాకు తెలియదు. $10 million పీపుల్, 10 million అంటే 1 కోటి మంది ఒకటే టైంలో ధ్యానం చేయాలని చెప్పేసి ఒక పిలిపించాం 21 డిసెంబర్ 2012లో. 10 million పీపుల్ ఏ ప్రదేశంలో ఎవరున్నా ఎక్కడైనా సరే వాళ్ళ టైం జోన్స్కి అనుగుణంగా సాయంకాలం 5 గంటలకు భారతదేశ కాలమానం ప్రకారం పిలిపించినప్పుడు మా ఆశ్చర్యానికి, మా ఆలోచనకు అతీతంగా 42 మిలియన్ల మంది సైన్ అప్ అయ్యారు. ఆశ్చర్యం. 160 దేశాల వాళ్ళు చూశారు. ఇప్పుడు ఈ సామూహిక చైతన్యాన్ని మేల్కొనడానికి 3వ వరల్డ్ పార్లమెంట్ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. 2016లో యుఎస్లో జరిగింది, యూటా సిటీలో, సాల్ట్ లేక్ సిటీ నందు. 4 ఏళ్ళకి ఒకసారి పెడుతున్నాం. ఇది ఈ కరోనా పుణ్యం అని చెప్పేసి ఫిజికల్గా భౌతికంగా చేయలేకపోతున్నాం. వర్చువల్ ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తున్నాము, ఆన్లైన్ ప్లాట్ఫామ్లో తీసుకొస్తున్నాం దీన్ని. అయితే ఈసారి
ఒకే ఈవెంట్ ప్రపంచానికి అంతా కాకుండా ఖండాల వరకు పెడుతున్నాం. మొట్టమొదటిగా ఆస్ట్రేలియా నుంచి మొదలవుతుంది ఇది 5th అక్టోబర్ నుంచి 9th అక్టోబర్ వరకు. ఆ తర్వాత యూరోప్ 23rd నుంచి 27 అక్టోబర్ యూరోప్లో ఉంటుంది. 5th to 9th నవంబర్ సౌత్ అమెరికాలో ఉంటుంది. ఈ సౌత్ అమెరికాలో పోర్చుగల్ అనే దేశం, బ్రెజిల్ అనే దేశంలో పోర్చుగీస్ మాట్లాడతారు, ఇంగ్లీష్ రాదు. మిగతా దేశాల్లో స్పానిష్ మాట్లాడతారు, ఇంగ్లీష్ రాదు. వాళ్ళతో కూడా అక్కడ ఉన్న గొప్ప గొప్ప స్పిరిచువల్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో 20 దేశాలు, దక్షిణ అమెరికా దేశం ఖండంలో వాళ్ళందరూ వస్తున్నారు. 200 మంది వస్తున్నారు అక్కడ నుంచే, ఒక ఖండం నుంచే. రకరకాలు ఈక్వెడార్, ఉరుగ్వే, హొండూరస్, బొలీవియా, బ్రాజిల్, అర్జెంటీనా, అనేకమైన దేశాలు, వెనిజులా, అలాగే ఉత్తర అమెరికా ఖండం నుంచి అమెరికా, కెనడా, మెక్సికో, గౌతమాలా, లగ్జంబర్గ్, అన్ని వెస్ట్ ఇండియన్ ఐలాండ్స్ అన్ని, ఆఫ్రికా దేశాలు డిసెంబర్ రోజు మొదలవుతుంది. ఆఫ్రికా 9 నుంచి 13 వరకు. లాస్ట్ ఏషియాతో ఎండ్ చేస్తున్నాం. ఏషియా అంటే 60 దేశాలు ఉన్నాయి ఇక్కడ. 60 దేశాల నుంచి కనీసం ఒక్కరున్న రావాలని చెప్పేసి కోరిక. వస్తున్నారు, బ్రహ్మాండంగా వస్తున్నారు. అరబ్స్ లో ఉన్న మెడిటేటర్స్ వస్తున్నారు, ఆఫ్ఘనిస్తాన్లో మెడిటేటర్లు వస్తున్నారు, బోస్నియాలో ఉన్న మెడిటేటర్ వస్తున్నారు. చిన్న చిన్న దేశాలు, అనేకమైన దేశాల నుంచి వస్తున్నారు. సాంప్రదాయమైన ఆధ్యాత్మిక విజ్ఞానంలో మాస్టర్స్ అనేటువంటి అనేక మంది మాస్టర్స్, ఆఫ్రికాలో కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, అబారిజిన్స్ అంటారు, ఆదివాసీలు అంటారు, మావోరీస్ అంటారు న్యూజిలాండ్లో, వాళ్ళు కూడా వస్తున్నారు. షమన్స్ వస్తున్నారు. రకరకాల స్పిరిచువల్ స్కూల్స్ని మన దగ్గరికి, వాళ్ళకున్న విజ్ఞానాన్ని మనకు అందివ్వడానికి అద్భుతమైన వ్యక్తులు అందరూ వస్తున్నారు. ఈసారి 21st డిసెంబర్ 100 మిలియన్ పీపుల్, అప్పుడైతే 10 మిలియన్ ఎప్పుడైతే టార్గెట్ పెట్టామో 10 మిలియన్ అనుకుంటేనే 42 మిలియన్ మంది సైన్ అప్ అయ్యారు అప్పట్లో. దాన్ని చూసి ఇంకొంచెం ఉత్సాహంగా 100 మిలియన్ పీపుల్ ఆ రోజు ధ్యానం చేయాలి ప్రపంచవ్యాప్తంగా అని చెప్పేసి 21st డిసెంబర్ సాయంకాలం 5 నుంచి 6 వరకు భారతదేశ కాలమానం ప్రకారం అందరూ ఎక్కడ ఎవరున్నా కానీ ఆ ధ్యానానికి ఉపక్రమించాలని చెప్పేసి పిలిపించాం. గంటసేపు చూద్దాం ఏమవుతుందో, ఎంతమంది ధ్యానంలోకి వస్తారో చూద్దాం. ఏం తెలియని వాళ్ళు వస్తారు, తెలిసిన వాళ్ళు ఆల్రెడీ సామూహికం చేస్తారు. ఎలాగైతే ఒక వ్యక్తి లోపల మనం వెళ్తే, మన లోపల మనకి వెళ్ళి తన వ్యక్తిగతమైన ఆలోచనలను పక్కన పెట్టి అవ్యక్తమైన స్థితికి ఎప్పుడైతే వెళ్తామో, అగ్రాహ్యమైన, అచింత్యమైన, అదృష్టమైన స్థితికి, అవ్యపదేశంగా ఉన్న స్థితికి మనం ఎప్పుడైతే వెళ్తామో, ఆ మూల చైతన్య యొక్క కేంద్రంలో మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో, ఇలాగ అనేక మంది మూల చైతన్య స్థితిని ఎప్పుడైతే పట్టుకోగలుగుతారో గట్టిగా, అప్పుడు ఈ సామూహిక చైతన్యం అనేది ఉద్దీపన జరుగుతుంది. వరల్డ్ అంతా కూడా ధ్యానమయంగా తయారవుతుంది. ఇవాళ మీరందరూ ధ్యాన ప్రపంచంలో మునిగి తేలుతున్నారు, ధ్యాన స్థితిలో మునిగి తేలుతున్నారు. ఈ టాక్స్ అన్ని కూడా ఇంగ్లీష్లో ఉంటాయి. బేసిక్ ఇంగ్లీష్లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు హ్యాపీగా. డీటెయిల్స్ బాలకృష్ణ గారు ఇస్తారు, మీకు వేరే వాళ్ళు ఇస్తారు. సో ఈ సామూహిక చైతన్యం గురించి కూడా జాయిన్ కండి. 100 మిలియన్ పీపుల్, 10 మంది చెప్పండి, 100 మంది చెప్పండి, చేసేవాళ్ళు చేస్తారు. చేయకపోతే చెప్పండి వాళ్ళకి ఎలా చేయాలో, మీకు అర్థమైన భాషలో. మీకు ఎంత అర్థమైతే అంతకు చెప్పలేం కదా. ధ్యాస, ధారణ, ధ్యానం, నిర్వాణ. ఈ ధ్యాస, ధారణ, ధ్యానం వీటన్నిటికీ మూల పదాలు ధ్రువ అనే పదం నుంచి వచ్చింది. దృష్టి, ధ్యాస, ధారణ, ధ్యానం. ధ్రువ అంటే గట్టిగా పట్టుకొని ఉండడం. ఆ మూల చైతన్యాన్ని గట్టిగా పట్టుకొని, వేర్లు లాగా గట్టిగా పట్టుకొని ఉండడమే మనం చేయాల్సిన పని.
మన లోపల ఉన్న మూల చైతన్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. అప్పుడే స్థితం అవుతుంది ప్రజ్ఞ. అదేదో గంట సేపు ఈరోజు నేను మార్నింగ్ వాక్ చేశాను అన్నట్టుగా గంట సేపు చేశాను ధ్యానం అంటే సరిపోదు. 24/7 మాట్లాడుతున్నా, మీరు వింటున్నా, అది లోపల మూల చైతన్యంతో కేంద్రీకరించి మాట్లాడితే ఎలా ఉంటుంది? అనుసంధానమై ఉంటే మాట్లాడితే ఎలా ఉంటుంది? కేంద్రీకృతమైన చైతన్యం నుంచి వింటూ ఉంటే ఎలా ఉంటుంది? ట్రై చేయండి. పాసిబుల్, మీకు పాసిబుల్. అది నా జీవితంలో పాసిబుల్ అయ్యింది, చాలా మందికి పాసిబుల్ అయ్యింది. మీలో కూడా పాసిబుల్ అయి ఉంటుంది చాలా మందికి, కాకుండా అవుతుంది కాలక్రమేణా. సో మన యొక్క అంతర్గత ప్రయాణం, అంతర్ముఖ ప్రయాణం నుంచి, చైతన్య పొరల నుంచి దూసుకుంటూ ముందుకెళ్ళి మూల చైతన్యాన్ని గట్టిగా పట్టుకొని అక్కడే స్థితమై ఉండడం అన్నది ఒక కార్యక్రమం అయితే, సామూహికంగా అనేక మందిలో ఇలాంటి మూల చైతన్య స్థితిని ఉద్దీపన చేసి ఆ ప్రయత్నమే ఈ సామూహిక చైతన్యం అంటే. సెంట్రలైజింగ్ ది కాన్షియస్నెస్ ఆఫ్ మ్యాన్ కైండ్. మానవాళి యొక్క చైతన్య కేంద్రాన్ని వైపు పయనం చేసేటట్లు చేసే గొప్ప మహాక్రాంతి, ఆధ్యాత్మిక మహాక్రాంతి, ఆవదర్ బాబాజీ చెప్పినట్టుగా వెళ్ళడమే, ఆ ప్రయత్నమే ఈ వరల్డ్ పార్లమెంట్ అండ్ స్పిరిచువాలిటీ అంటే. ఒక్కసారిగా మెట్లెక్కకుండా లిఫ్ట్ పద్ధతిలో ఒకసారి 10th ఫ్లోర్కి వెళ్తాం. క్వాంటమ్ లీప్ అంటారు సైంటిఫిక్ భాషలో. ఒక్కసారిగా స్పీడ్గా ఆ సామూహిక కేంద్రం, ఆ సామూహిక చైతన్యాన్ని యాక్టివేట్ చేయడానికి చేసే ఒక గొప్ప ప్రయత్నం, ఆ మహాక్రాంతి వైపు వెళ్ళే గొప్ప ప్రయత్నమే వరల్డ్ పార్లమెంట్ అండ్ స్పిరిచువాలిటీ అంటే. బాలకృష్ణ గారితో మాట్లాడుతున్నప్పుడు, సార్ మీరు రండి క్లాస్లో చెప్పండి అని చెప్పారు. దాని గురించి చెప్పడానికి ఈ యొక్క ప్లాట్ఫామ్ అవకాశంగా నేను తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్.